ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగు పెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే గాకుండా పలు రకాల స్లీప్ ప్రాడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రాడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడటం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. కవచ కుండలాలతో పుట్టిన కర్ణుడు యుద్ధం మొదలుపెడితే పాండవులు అందరూ పాదాక్రాంతులు కావలసిందే. కాని యుద్ధంలో తన ప్రతిభను కర్ణుడు మర్చిపోయాడు. అలా మర్చిపోవడానికి చిన్నప్పట్నుంచి ఎదుర్కొన్న శాపాలే కారణం. దానవీర సూరకర్ణగా పేరొందిన కుంతీదేవి పెద్ద కుమారుడి ప్రస్థానాన్ని, శాపాల కారణంగా పొందిన పతనాన్ని నేనిప్పుడు మీకు వివరించబోతున్నాను. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, మీ రోజును మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, పూర్వస్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ చీలమండ, మోకాలి క్రింది భాగం, అక్కడ్నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని, తుంటిని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి దిగువ వీపు, ఎగువ వీపు, తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్టుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతిని ఇస్తూ స్థిరంగా ఉండండి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఈ మాట మీరు కూడా వినే ఉంటారు. మాట పాతదే అయినా నేటికి మీరు ఇంటికి ఒక్కరిని కాకపోయినా వీధికి ఒక్కరినైనా మహాభారతం చదివే వాళ్లను చూసే ఉంటారు. మహాభారతం పేరుకు కురువంశ రాజకుమారుల కథే అయినా
జీవిత సారాంశాన్ని వివరించే ఎన్నో విషయాలు కలిగిన గ్రంథం. రకరకాల మనస్తత్వాలు, పరిస్థితులు, మంచి చెడు, విజయం అపజయం, అహంకారం క్రోధం, శాంతం ధర్మం అసూయ, ఇలా మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి కోణానికి ఈ గ్రంథంలో మీకు సమాధానం దొరుకుతుంది. అందుకే నేటికి ప్రతి ఇంటిలోనూ మహాభారతం గ్రంథమైనా చూడగలుగుతున్నాం. అంతటి గొప్ప గ్రంథంలోని విషయాలను చదివినా విన్నా శుభమే మరి. మహాభారతం అంటే కౌరవులు పాండవులతో పాటు అందరికీ గుర్తుండే పేరు కర్ణుడు. కర్ణుడిలోని సద్గుణాలు అందరికీ ఆదర్శం. అసూయతో చెడ్డ పేరు తెచ్చుకున్న దానం, సహృదయం, స్వామి భక్తిలో తనకు ఎవరూ సాటిరారని ఎన్నో సందర్భాల్లో రుజువు చేసిన సద్గుణశీలుడు. ఎలాంటి కష్టాలనైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాలను కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి అసలు పేరు వసుషేణుడు. కుంతికి కుమారుడే అయినా ఆమె పాండురాజుకు భార్య కాకముందు ఇతను పుట్టాడు. దూర్వాసుడు ఇచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా కనిపిస్తున్న సూర్యుడినే ఆహ్వానించింది కుంతి. కొడుకు కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టినా భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్ళలో విడిచిపెట్టింది. ఆ పెట్టె రథాలను నడుపుకునే అధిరథుడికి దొరికింది. అతను తన భార్య రాధకు ఆ బిడ్డను చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక ఆ బిడ్డకు వసుషేణుడు అనే పేరు పెట్టారు. అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా బతకాల్సి రావడం మునుపటి కర్మఫలితమే. వసుషేణుడు సూర్యుడిని ఉపాసించే వేళ ఎవరు అడిగినా కాదనకుండా దానం చేసేవాడు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం, అసాధారణ శక్తి సామర్థ్యాలు, అనేక సద్గుణాలున్న కర్ణుడు పాండవుల పక్షాన కాకుండా కౌరవుల చెంతకు ఎందుకు చేరాడో ఎప్పుడైనా ఆలోచించారా? పాండవులు సోదరులు అని తెలియకపోయినా తనలాగే విశిష్ట వ్యక్తిత్వం, శక్తి సామర్థ్యాలు ఉన్నవారే కదా. వారి వైపు వెళ్లకుండా విద్యాభ్యాసం కాలం నుంచే దుర్యోధనుడి పక్షం ఎందుకు వహించాడు? ఆనాటి సమాజం కర్ణుడిని సూతపుత్రుడిగానే చూడ్డం ఒక కారణమైతే, అర్జునుడి శక్తి సామర్థ్యాలను చూసిన కర్ణుడు తనపై తనకు ఉన్న నమ్మకంతో శక్తిని ప్రదర్శించేందుకు అవకాశం ఉన్న చోటు కోరుకోవడం మరో కారణం. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే విషయం కర్ణుడి పరిస్థితికి చక్కగా అన్వయించుకోవచ్చు. కర్ణుడు సూర్య తేజస్సుతో క్షత్రియ క్షేత్రాన జన్మించిన మహనీయుడు. సహజ కవచ కుండలాల శోభితుడు, సువర్ణవర్ణుడు. అతని తేజస్సు ముందు కౌరవులే కాదు, పాండవులే కాదు, శ్రీకృష్ణుడు తప్ప ఎవ్వరు నిల్చున్నా వెలవెలబోవలసిందే. అతని రూపం, తేజస్సు అంత గొప్పవి. అతని బల పరాక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కర్ణుడి గురించి అర్జునుడితో శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, అర్జునా, మహారథుడైన కర్ణుడు నీతో సమానం లేదా నీకంటే ఎక్కువ అనే విషయం గుర్తుపెట్టుకో అన్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆ మాటలన్న తర్వాత కర్ణుడి బలపరాక్రమాలకు గొప్ప రుజువేముంటుంది? కర్ణుడిలో బలపరాక్రమాలతో పాటు ఎన్నో సుగుణాలున్నాయి. మహాదాత, సత్యవాది, తపస్వి, దయగలవాడు, శత్రువులపై కూడా జాలి చూపగల హృదయం ఉన్నవాడు, ఎంతో విజ్ఞానం, ధర్మశాస్త్ర పరిజ్ఞానం పుష్కలంగా తెలుసుకున్నవాడు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న కర్ణుడు దుర్యోధనుడి పక్షం వహించడమేమిటి? అతన్ని అభిమానించడం ఏమిటి? ధృతరాష్ట్రుడు ప్రభువు, ఆయన దుర్యోధనుడి సారథి. ప్రభువు కుమారుడైన కారణంగానూ కర్ణుడు అతని పక్షం చేరి ఉండవచ్చు. కాని కర్ణుడి వంటి వ్యక్తిత్వం ఉన్నవాడు
దుర్మార్గుడైన దుర్యోధనుడి చెంత చేరడానికి ఆ ఒక్క కారణం సరిపోదు. అంతకంటే ప్రగాఢమైన కారణం లేకపోతే కర్ణుడు అంతగా దుర్యోధనుణ్ణి అభిమానించడు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నా, బలపరాక్రమాలు ఉన్నా, అనేక సద్గుణాలు ఉన్నా, వర్ణ వ్యవస్థ బలంగా ఉన్న ఆనాటి సమాజం కర్ణుణ్ణి కేవలం ఒక సూతపుత్రుడుగానే చూసింది. రాజపుత్రులకు మాత్రమే ఉద్దేశించిన ఆనాటి విద్యాలయంలో కూడా అతనికి సముచిత స్థానం లభించలేదు. ఇటు సమాజంలో అటు విద్యాలయంలో తన ప్రతిభా వ్యక్తిత్వంతో రాణించడానికి కర్ణుడికి అవకాశం లేకపోయింది. ఆనాడు కర్ణుడు ఒక విధంగా బరువైన బండ కింద ఉన్న బలమైన మొలక. పైకి ఎదగడానికి ఆ మొలక వంకర తిరగక తప్పలేదు. అర్జునుడి విద్యను చూసి తన ప్రతిభను చాటుకోవాలని భావించడమే కర్ణుడిలో వంకరలు. అవి పుట్టుకతో వచ్చినవి కాదు, పరిస్థితులు కల్పించినవి. అర్జునుడిని కర్ణుడు చూస్తున్న కోణం శత్రువుకి శత్రువైన కౌరవులను మిత్రుల్లా భావించేలా చేసింది. అదేవిధంగా తాను ఎదగాలని, తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలనే బలమైన కోరిక, ఎత్తైన ప్రాంతం కావాలనే ఆలోచనను కర్ణుడికి కలిగించింది. రాజకుమారుడైన దుర్యోధనుడి చెంతకు చేరేలా చేసింది. అర్జునుడిని పోటీగా కర్ణుడు ఎలా భావిస్తున్నాడో అలానే పాండవులను దుర్యోధనుడు కూడా చూసేవాడు. పైగా అతను ప్రభువు, ధృతరాష్ట్రుడు కుమారుడు. ఈ కారణాలతోనే కర్ణుడు దుర్యోధనుణ్ణి అభిమానించాడు. అంతేకాదు, కౌరవుల్లో కర్ణుడి బలపరాక్రమాలు, సద్గుణాలకు సాటి వచ్చేవారు ఎవ్వరూ లేరు. అనేక విధాలుగా తాను రాణించాలన్నా, తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలన్నా, తనకు తక్కువగా చూసిన సమాజానికి సమాధానం చెప్పాలన్నా, తనకు గౌరవ మర్యాదలు రావాలన్నా, తానొక వెలుగు వెలగాలన్నా కౌరవుల పక్షాన ఉంటేనే జరుగుతాయని భావించి దుర్యోధనుడితో కర్ణుడు చేతులు కలిపాడు. అర్జునుడితో మొదటి నుంచి ఉన్న తెలియని వైరమే కర్ణుడిని కౌరవుల వైపు వెళ్లేలా చేసింది. ఇది మొదట అంగరాజ్యాన్ని, రారాజుతో అర్ధాసనాన్ని కట్టబెట్టినా చివరికి కర్ణుడి జీవితం విషాదాంతమే అయ్యింది, చెడ్డ పేరును మిగిల్చింది. దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చినందుకు కూడా అర్జునుడితో పోటీకి దిగడమే కారణం. అప్పుడు హస్తినాపురంలో కురుకుమారుడ అస్త్రవిద్యా ప్రదర్శన కార్యక్రమం జరుగుతోంది. అంతటా పండగ వాతావరణం కనిపిస్తోంది. పేరుకు అది కురుకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శన అయినా ఒక విధంగా అది భావి కురురాజ్య సింహాసనానికి ప్రత్యర్థి వర్గాల మధ్య జరిగే బల పరీక్షలా మారింది. ఆనాటి ప్రదర్శనలో మొదటి అంశం భీమ దుర్యోధనుల గదాయుద్ధం. అది ఆ ఇద్దరిలోనే కాకుండా కౌరవులు, పాండవుల పక్షాన వచ్చిన ప్రేక్షకుల్లో కూడా రోషావేశాలను పెంచింది. దీంతో భీముడు దుర్యోధనుల్లో ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనే అంశాలను తేల్చకుండానే పోటీని నిలిపివేశారు. తర్వాత అర్జునుడు రంగప్రవేశం చేశాడు. తన అసమాన తేజో విలాసాలతో, తన అస్త్ర విద్యా విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అర్జునుడికి దీటుగా అస్త్ర విన్యాసాలను ప్రదర్శించేవాళ్లు కౌరవుల్లో ఎవ్వరూ లేరు. అది దుర్యోధనుడికి పెద్ద లోటుగా మారింది. కాని చేసేదేమీ లేక దిగాలుగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా కర్ణుడు భుజం చరిచి రంగంలోకి దూకాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ద్రోణుడి అనుమతితో అద్భుతంగా విజృంభించి అర్జునుడితో సమానంగా తన అస్త్రవిద్యా నైపుణ్యాలను ప్రదర్శించాడు. అందరూ ఆహా అని మెచ్చుకునేటట్లు చేశాడు. దీన్నంతా చూసిన దుర్యోధనుడి ఆనందానికి అవధుల్లేవు. ఒక్క పెట్టున లేచి వచ్చి కర్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. తనతోనే బంధం కొనసాగించాలని, తనను కురురాజ్యాన్ని ఉపయోగించుకోమని కర్ణుడికి చెప్పాడు. దీంతో కర్ణుడు మరింత విజృంభించాడు.
దుర్యోధనుడి అనుమతితో అర్జునుడిపై ద్వంద్వ యుద్ధానికి పూనుకున్నాడు. అయితే ఇక్కడ దేనికైనా అనుమతి ఇవ్వవలసింది ఆచార్య ద్రోణుడు, దుర్యోధనుడు కాదు. ఆచార్య ద్రోణుడు కర్ణుడికి అస్త్రవిద్య ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చాడు, అంతేకాని అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి కాదు. అందులోనూ ఆనాటి అస్త్రవిద్యా ప్రదర్శన కురుకుమారులకే కాని ఇతరులకు కాదు. అయినా కర్ణుడి ఉత్సాహాన్ని చూసిన ద్రోణుడు అస్త్రవిద్యా ప్రదర్శనకు అనుమతినిచ్చాడు. ఇది ఒక విధంగా ప్రత్యేక అనుమతి. కర్ణుడు తన అస్త్రవిద్యా నైపుణ్య ప్రదర్శనతో తృప్తి పొందక ఇప్పుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. అందుకు దుర్యోధనుడి అనుమతి చెల్లదు. ఈ కార్యక్రమానికి సంబంధించినంతవరకు దుర్యోధనుడు కూడా ఒక విద్యార్థి మాత్రమే. అందుకే అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి కాలుదువ్వుతున్న కర్ణుడిని కృపాచార్యుడు అడ్డుకున్నాడు. సుక్షత్రియుడైన అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలంటే కర్ణ, ముందు నువ్వు నీ కులం ఏమిటో చెప్పు, నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు అని నిలదీశాడు. కృపాచార్యుడు అఖిల ద్వంద్వ యుద్ధ నియమ పరిజ్ఞానంలో నిపుణుడు, కురుకుమారుల గురువు. అందుకే ఆయన కర్ణుణ్ణి అడ్డుకున్నాడు. పాపం కర్ణుడు తన అభిజాత్యాన్ని చెప్పుకోలేక తల వంచి నిల్చున్నాడు. అర్జునుడితో తలపడే అవకాశం తొలగిపోవడమే కాకుండా అంతమందిలో అతనికి తీవ్రమైన తలవంపు కలిగింది. అది మానహాని కంటే మరణం మేలని అనిపించిన క్షణం. అలాంటి సమయంలో దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చాడు. సూతపుత్రుణ్ణి ఒక మహారాజుగా మార్చివేశాడు. కర్ణుడిని పిలుచుకుని తమ్ములతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చే అధికారం దుర్యోధనుడికి ఉందా? ఈ విషయాన్ని గురించి ఆలోచించుకోవాల్సింది ధృతరాష్ట్రుడు. దీనితో ఆచార్య ద్రోణుడికి పనిలేదు. చిత్రం ఏమిటంటే దుర్యోధనుడికి కర్ణుడు కొత్తవాడేమీ కాదు. అస్త్రవిద్యా ప్రదర్శనకు ముందు చాలా కాలంగా తనతో ఉన్నవాడే. కాని ఇప్పుడు అర్జునుడికి దీటుగా నిలబడే అస్త్రవిద్యా సామర్థ్యం కర్ణుడికి ఉందని తెలుసుకున్నాడు. ఇప్పుడు కర్ణుడు ఉన్న సంకట స్థితిలో అంగరాజ్యం ఇచ్చి ఆదరిస్తే అతను పూర్తిగా తనవాడవుతాడని దుర్యోధనుడు భావించాడు. అందుకే అతనికి అంగరాజ్యం ఇచ్చాడు. పైగా పాండవుల మీద అసూయతో దుర్యోధనుడు ఉన్నాడు. అర్జునుడి మీద అసూయతో కర్ణుడున్నాడు. ఇలాంటి సమాన బాధలు ఉన్న వ్యక్తుల మధ్య స్నేహం చాలా త్వరగా గట్టిగా ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరి లక్ష్యం కూడా ఒక్కటే, అదే పాండవుల పతనం. సమాన లక్ష్యాలు ఉన్న వ్యక్తుల మధ్య కూడా స్నేహం బలపడుతుంది. అందుకే దుర్యోధనుడు కర్ణుడు ఒక్కటయ్యారు. అయినా దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చింది ఏదో మహోన్నత ఆదర్శంతో కాదు, సూతపుత్రుని ఉద్ధరించాలన్న ఆదర్శంతో అంతకన్నా కాదు. రాబోయే కాలంలో అర్జునుడితో ఏ ప్రమాదం లేకుండా ఉండడానికి, పార్థునిపై కర్ణుడి అస్త్రవిద్యా ప్రతిభను ఉపయోగించుకోవడానికి మాత్రమే దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యమిచ్చాడు. కర్ణుడిని తనవాడిని చేసుకున్నాడు. కర్ణుడికి దుర్యోధనుడు ఇచ్చిన అంగరాజ్యం ఎలా స్వప్రయోజనంతో కూడుకున్నదో, దుర్యోధనుడిపై కర్ణుడి స్వామి భక్తి కూడా కృతజ్ఞతాపూర్వకమైనదే కాని ఆ ఆంజనేయుడిలా ప్రభువు సుగుణ సంపత్తిని చూసి పులకించి పెంచుకున్న స్వామి భక్తి కాదు. కవచకుండలాలు దానమిస్తే తనకి ముప్పు అని తెలిసి తనను నమ్ముకుని పాండవులతో యుద్ధానికి దిగుతున్న తన స్వామి దుర్యోధనుడికి ముప్పని తెలిసి కర్ణుడు తన కవచకుండలాలను ఎందుకు ఇంద్రుడికి దానమిచ్చాడు? సూర్యుడు వద్దని చెబుతున్నా కూడా ఆ పని ఎందుకు చేశాడు? కవచకుండలాలు కర్ణుడి ప్రాణరక్షకాలు. అవి ఉన్నంతకాలం అతన్ని ఎవ్వరూ అంతం చేయలేరు. కర్ణుడికి జన్మనిచ్చి అతని బ్రాహ్మణ శక్తిని దానగుణాన్ని తెలిసిన సూర్యుడు కర్ణుణ్ణి హెచ్చరించడానికి వచ్చాడు. మున్ముందు నీ వల్ల అర్జునుడి ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఉండడానికి దేవేంద్రుడు కపట బ్రాహ్మణ రూపంలో నీ దగ్గరికి రాబోతున్నాడని,
నీ కవచకుండలాలను దానమిమ్మని అడగబోతున్నాడని, వాటిని నీవు దానమిస్తే నీ ప్రాణాలకు ప్రమాదం వస్తుందని, అర్జునుణ్ణి జయించడం నీకు అసాధ్యమవుతుందని హితం చెప్పాడు. అయినా కర్ణుడు వినిపించుకోలేదు. బ్రాహ్మణుడు వచ్చి యాచిస్తే కాదనడం నా వల్ల కాదని కర్ణుడు చెప్పాడు. బ్రాహ్మణులు అడిగితే నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని అన్నాడు. అంతేకాదు, దానం ఇవ్వడం తన జన్మవ్రతమని చెప్పాడు. అశాశ్వతమైన ఈ శరీరం కోసం దానవ్రతాన్ని వదులుకోలేనన్నాడు. పైగా అంతటి దేవేంద్రుడే స్వయంగా వచ్చి దేహి అని యాచిస్తే అది నాకెంత కీర్తి! కీర్తి కోసం ప్రాణాలైనా వదులుతాను కాని కీర్తిని మాత్రం వదల్ను అన్నాడు. కీర్తి విహీనుడు చచ్చిన వాడితో సమానమన్నాడు. ఉండి లేదనడం అబద్ధమవుతుందని, యమధర్మరాజుకైనా భయపడను కాని అబద్ధం చెప్పేందుకు అంత భయపడతానన్నాడు. అంతటితో ఆగకుండా అర్జునుణ్ణి జయించడం అంత కష్టమేమీ కాదన్నాడు. కవచకుండలాలు లేకపోతే ఏమీ, నా దగ్గర పరశురాముడు, ద్రోణుడు ఇచ్చిన దివ్యాస్త్రాలు లేవా అన్నాడు. కర్ణుడి మాటలు, నమ్మకం అర్జునుణ్ణి ఏమీ చేయలేవని సూర్యుడికి తెలుసు. కవచకుండలాలు దానమిస్తే కర్ణుడి ప్రాణాలకు ముప్పొస్తుందని కూడా ఆయనకి తెలుసు. అందుకే ఆఖరి మాటగా కవచకుండలాలు దానమిచ్చినా వాటికి బదులుగా దేవేంద్రుని శక్తాయుధం ఇవ్వమని అడిగి తీసుకో అని చెప్పి సూర్యుడు వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో రానే వచ్చాడు. కర్ణుడిని కవచకుండలాలు ఇమ్మని అర్థించాడు. కర్ణుడు ఏమాత్రం వెనుకాడకుండా వాటిని కోసి ఇచ్చేశాడు. బదులుగా శక్తాయుధం ఇమ్మని దేవేంద్రుణ్ణి అర్థించాడు. అది తీసుకున్నాడు. కవచకుండలాలు తనకి రక్ష అని కర్ణుడికి తెలీదా? తెలుసు. తన రక్ష తన స్వామి దుర్యోధనుడికి రక్ష అని తెలీదా? తెలుసు. దానవ్రతానికి ప్రాధాన్యమిచ్చి కవచకుండలాలు దానమిస్తే కర్ణుడి స్వామి భక్తి దెబ్బతింటుంది. స్వామి భక్తికి ప్రాధాన్యమిచ్చి కవచకుండలాలు దానమివ్వకుంటే దానవ్రతం దెబ్బతింటుంది. అందువల్ల ఏం చెయ్యాలన్నది కర్ణుడికి ఎదురైన పెద్ద సమస్య. అతను ఎంత మానసిక సంఘర్షణ అనుభవించి ఉంటాడో కదా. అయితే మానవ జీవితంలో ఏవో పరిస్థితుల వల్ల మధ్యలో వచ్చిన ఆదర్శాల కంటే మొదటి నుంచి తమకు తామై ఉన్న ఆదర్శాలు ఎంతో బలమైనవి. కర్ణుడి స్వామి భక్తి పరిస్థితుల వల్ల మధ్యలో వచ్చిన ఆదర్శం. దుర్యోధనుడు తనకు అంగరాజ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతారూపంగా ఏర్పడిన ఆదర్శం. దానవ్రతం కర్ణుడి జన్మవ్రతం. అది సహజ సిద్ధం. అందువల్ల కర్ణుడి స్వామి భక్తి కంటే దానవ్రతమే బలమైనది. కాబట్టి కర్ణుడు సూర్యుడు వద్దన్నా, తన స్వామి భక్తి కొంత దెబ్బతిన్నా కవచకుండలాలు దానమిచ్చాడు. అలాగని కర్ణుడి స్వామి భక్తి తక్కువైందేమీ కాదు. అందుకే అతని స్వామి భక్తి శ్రీకృష్ణుడు చూపిన ప్రలోభాలకు లొంగలేదు. కన్నతల్లి అభ్యర్థనకు కరిగిపోలేదు. కురుపితామహుడి హితవచనాలకు తలవంచలేదు. కాని సహజ సిద్ధమైన అతని దానివ్రతాన్ని మాత్రం జయించలేకపోయింది. అయినా ఇప్పుడు కర్ణుడు స్వామి భక్తిని పూర్తిగా విస్మరించలేదు. దానమిచ్చి ప్రతిదానం తీసుకుంటే దాన పవిత్రత తగ్గిపోతుంది. అయినా కర్ణుడు తన స్వామభక్తిని స్మరించే దేవేంద్రుడి దగ్గర శక్తిని ప్రతిదానంగా తీసుకున్నాడు. దుర్యోధనుడి ప్రయోజనాన్ని పరిరక్షించాలని భావించాడు. అతని విజయం కోసం ఉపయోగపడాలని అనుకున్నాడు. మహాభారతంలో ఇది కర్ణుడి దానవ్రతానికి, స్వామి భక్తికి గీటురాయిగా నిలిచిన ఘట్టం. కర్ణుడి జీవితాన్ని విషాదాంతం చేసిన ఘట్టం. కర్ణుడి జీవితంలో అతని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే 3 రహస్య సమావేశాల గురించి కూడా తెలుసుకోవాలి. కర్ణుడికి తానెంతో ఎదగాలన్న ఆశ ఉన్నా, తన్ను తక్కువగా చూసిన సమాజానికి తానెంత ఎక్కువో చూపించాలన్న తపన ఉన్నా, పదవులకు ప్రలోభాలకు లొంగి మనసు మార్చుకోని అతని స్వామి భక్తి, స్వపక్ష దోషాలను ప్రతిపక్ష గుణాలను గుర్తించగల అతని సహృదయత లోకానికి ఆదర్శం. ఏవేవీ పదవుల ఆశ చూపి ఎప్పటెప్పటివో సంబంధ బాంధవ్యాలను తిరుగతోడి ఎన్నెన్నో ప్రలోభాలను కల్పించి కర్ణుణ్ణి మార్చడానికి ఆనాడు కర్ణుడి జీవితంలో 3 రహస్య సమావేశాలు జరిగాయి. అవి కృష్ణుడితో, కుంతితో, భీష్ముడితో జరిగినవి. అవి 3 రహస్య సమావేశాలే.
ఇవి మూడు కర్ణుడిని కౌరవుల వైపు నుంచి పాండవుల వైపుకు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలే. శ్రీకృష్ణుడు రాయబారం విఫలమై తిరిగి వెళ్తూ తనను సాగనంపడానికి వచ్చిన ధృతరాష్ట్రుడు తదితరులను ఆగమని చెప్పి కర్ణుడి వైపు చేయి సాచి తన రథం మీదకి ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని జన్మ రహస్యం చెప్పి పాండవ పక్షానికి వస్తే ప్రభుపీఠం నీదే అని, పాండవులందరూ నీకు దాసోహమవుతారని, ద్రౌపది నిన్ను ఆరో భర్తగా స్వీకరిస్తుందని రకరకాల ప్రలోభాలు కల్పించాడు. కర్ణుడు ఎంతో సున్నితంగా వాటన్నింటినీ తిరస్కరించాడు. తానిప్పుడు పక్షం మారడం ఎంత తప్పో వివరించి చెప్పాడు. దుష్ట చతుష్టయ చర్యల ఫలితంగా కురుపాండవ సంగ్రామం తప్పదన్నాడు. తప్పక విజయం సాధిస్తానన్నాడు. అంతటితో ఆగకుండా ధర్మరాజు ధార్మికతను మనసారా మెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుడు ఇంకా ఏదో మాట్లాడబోతుంటే కర్ణుడు అతన్ని గట్టిగా కౌగిలించుకుని తమ రహస్య సమావేశానికి తెరదించాడు. కుంతి కర్ణ రహస్య సమావేశం కూడా చాలా చిత్రమైంది. ఒక తల్లి తన కన్న కొడుకుని రహస్యంగా కలుసుకుని నేను నీ కన్న తల్లినని పరిచయం చేసుకోవడం, కొంగు చాచి అతనికి ఇష్టం లేని దానిని, కష్టమైన దానిని యాచించడం ఏ తల్లి కొడుకుల జీవితంలోనైనా ఎంత చిత్రమైన సన్నివేశం. కుంతి కర్ణుడి జన్మరహస్యాన్ని చెప్పింది. అతనిలో మాతృప్రేమను రగిల్చింది. పాండవుల వైపు రమ్మని కోరింది. అది ధర్మం కాదని కర్ణుడు తల్లికి చెప్పాడు. తల్లి పుత్రభిక్ష కోరితే యుద్ధరంగంలో పార్థుడు అంటే అర్జునుణ్ణి తప్ప తక్కిన పాండవులు చేతికి చిక్కినా వాళ్లను సంహరించరని మాటిచ్చాడు. పాండవులు విజయం సాధిస్తే నీ 5 కొడుకులు నీకు ఉంటారు, కౌరవులు గనక గెలిస్తే అర్జునుడు నా చేతుల్లో హతమైనా నాతో కలుపుకుని నీకు 5 కొడుకులు ఉంటారు, అంతేకాని 6 కొడుకులు అనే విషయం మర్చిపో అని చెప్పాడు. దుర్యోధనుడు తన నుంచి ఆశించేది అర్జున సంహారమే కనుక స్వామి భక్తికి భంగం కలుగకుండా, తల్లి కోరికను కాదనకుండా కుంతి కోరికను కొంచెం మలుపు తిప్పి నెరవేర్చాడు. అంతేకాక సవ్యసాచి చేతిలో చనిపోవడం కూడా కీర్తి అని చెప్పాడు. అర్జునుడిపై ఎంత అసూయ ఉందో అదే స్థాయిలో అతని సామర్థ్యాలను కూడా అవగాహన చేసుకున్నాడు. అయినా తన ప్రత్యర్థి గురించి ఈ మాట నాలంటే ఏ వ్యక్తికైనా ఎంత సహృదయత ఉండాలి. అలాగే అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన్ని చూడ్డానికి వచ్చిన కర్ణుడితో అతని జన్మ రహస్యం చెప్పి కౌరవులను వదిలి పాండవుల వైపు చేరి యుద్ధం ఆపాలని హితం చెప్పాడు. అది కుదరదని చెబుతూ భూరి వివేక అంటూ భీష్ముణ్ణి సంబోధిస్తూ కారణాలను సహృదయతతో కర్ణుడు వివరిస్తాడు. అయితే మహాభారతంలో విషాదవీరుడు కర్ణుడు పుట్టినప్పటినుంచి శాపానికి గురయ్యాడు. పుట్టిన మొదటి రోజునే అతని తల్లి కుంతి విడిచిపెట్టడంతో అతని జీవితం శాపమైంది. అతని మరణానికి దారితీసినవి ప్రధానంగా 3 శాపాలు. ద్రోణాచార్యుడి వద్ద వేదాలు నేర్చుకోవాలనుకున్న కర్ణుడు సూతపుత్రుడి అవమానంతో పరశురాముడి వద్దకు నేర్చుకునేందుకు వెళ్ళాడు. కాని పరశురాముడు బ్రాహ్మణ అబ్బాయిలకు మాత్రమే శిక్షణ ఇచ్చేవాడు. మళ్లీ తిరస్కరణ ఎదుర్కొనే స్థితిలో లేని కర్ణుడు బ్రాహ్మణుడినని పరశురాముడికి అబద్ధం చెప్తాడు. దీంతో పరశురాముడు కర్ణుడికి ఉన్నతమైన జ్ఞానాన్ని అందించాడు. అయితే ఒకరోజు పరశురాముడు అలసిపోయినప్పుడు కర్ణుడి ఒడిలో పడుకోవాలనే కోరికను వ్యక్తం చేస్తాడు. పరశురాముడు నిద్రిస్తుండగా కర్ణుడి తొడపై తేనెటీగలు గుచ్చుకుని రక్తం మడుగులవుతుంది. గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు అలాగే నొప్పిని భరిస్తాడు. తర్వాత నిద్ర లేచి రక్తాన్ని చూసిన పరశురాముడు కర్ణుడు క్షత్రియుడని తెలుసుకుంటాడు. మోసం చేసి తన వద్ద నేర్చుకున్న విద్యను, పొందిన శక్తిని అవసరమైన చోట మరచిపోతావని కర్ణుడిని పరశురాముడు శపిస్తాడు. అదేవిధంగా ఒకరోజు కర్ణుడు తన విలువిద్యను అభ్యసిస్తుండగా అనుకోకుండా బాణం తగిలి ఓ ఆవు గాయపడుతుంది. అక్కడ వచ్చిన ఆవు యజమాని బాధపడుతున్న ఆవుని చూసి యుద్ధంలోని రథచక్రం భూమిలో కింగిపోతుందని శపిస్తాడు. మరో సందర్భంలో భూమి కర్ణుణ్ణి శపిస్తుంది.
తన రాజ్యంగా కర్ణుడు సంచరిస్తుండగా ఓ చిన్న అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. కర్ణుడు ఆమె వద్దకి వెళ్లి కారణం తెలుసుకుంటాడు. తన తల్లి తనకు మట్టి కుండలో ఇచ్చిన నెయ్యి కింద పడిందని, తల్లి కోపంగా ఉందని చెబుతుంది. అదే నెయ్యి కావాలని చిన్నారి కోరడంతో కర్ణుడు మట్టిని గట్టిగా పిండి నెయ్యిని మట్టి కుండలో పోస్తాడు. చిన్నారి సంతోషించినా భూమాత బాధపడుతుంది. తనకి నొప్పి కలిగించినందుకు ముఖ్యమైన యుద్ధంలో నీ రథాన్ని పట్టుకుంటానని శపిస్తుంది. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి యుద్ధం మొదలైన 17వ రోజు సాయంత్రం 3 శాపాలు ఒకానొక సమయంలో కలిసిపోయి కర్ణుడి మరణానికి దారితీశాయి. అలా మహావీరుడు కర్ణుడు అంతమయ్యాడు. ఈనాటి సమాజంలో పదవులకు స్వలాభాలకు ఆశపడి రకరకాల ప్రలోభాలకు లొంగి నమ్మిన వాళ్లను నట్టేట ముంచే నమ్మక ద్రోహులు, పరిస్థితుల ప్రభావంతో ఒక పక్షంలో ఉన్న స్వపక్ష దోషాలను, ప్రతిపక్ష గుణాలను గుర్తించలేని మూర్ఖులు మహాభారతంలోని కర్ణుడి స్వభావాలను, ప్రవర్తనలను చూసి చక్కదిద్దుకోవడం చాలా మంచిది.